నాడేవాడు కాపట్యం గలవాడు, ద్వంద్వనీతి గలవాడు. దానం చేసిన తర్వాత కూడా తన వారి కోసం పుష్కలంగా మిగిలినదే మంచి దానం. తాము తినేదే సేవకులకు కూడా పెట్టాలి, తాము తొడిగేదే ఆ యొక్క సేవకులకు కూడా తొడిగించాలి. అతిథులకి ఆతిథ్యం ఇచ్చిన వాణ్ణి ఇబ్బంది పెట్టేలా బస చేయడం అతిథికి ధర్మం కాదు. అందుకే అతిథికి ఎవరైనా అతిథులు వస్తే వారిని గౌరవ మర్యాదలతో చూసుకోవాలి. పలికితే నిత్యం మంచి మాటలే పలకాలి లేదా మౌనం వహించాలి. వీలైతే మంచి మాటలు చెప్పాలి, మంచి మాటలు పలకాలి, లేకపోతే మౌనం వహించాలి. ఆడపిల్లలు కలిగి ఉన్నవారు వారి పట్ల సవ్యంగా వ్యవహరించే వారికి ఆ కూతుళ్ళు నరకాగ్ని నుండి కాపాడే డాలు అవుతారు ప్రళయ దినం రోజు. ఇకపోతే నీ పొరుగువారు నిన్ను గురించి మంచిగా ప్రస్తావిస్తే నీవు నిజంగా మంచి పనులే చేస్తున్నట్లు భావించు. ప్రపంచమే సంపద, అందులో అత్యుత్తమమైంది సద్వర్తనురాలైన మహిళ. అందుకే మనం ప్రపంచంలో జీవించి ఉన్న ప్రతిరోజు విలువైనదే, ప్రపంచంలో బ్రతికి ఉన్న ప్రతి క్షణం విలువైనదే. మనం ప్రపంచంలో బ్రతికి ఉన్నప్పుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టే ప్రళయ దినం రోజు దేవుడు తీర్పు ఇచ్చేది. మాలిక యౌమిద్దీన్ తీర్పు ఇచ్చి స్వర్గమా లేదా నరకమా అనేది ఇస్తాడు. అది తెలియాలి అంటే ప్రపంచంలో బ్రతికున్నప్పుడు చేసే ప్రతి పని, ప్రతి క్షణం కూడా, ప్రతిరోజు కూడా విలువైందే. ఇది చెడ్డ రోజు, ఇది మంచి క్షణం కాదు అని అనుకోవడానికి వీలు లేదు. మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం, బ్రతికి ఉన్న ప్రతిరోజు మన కోసం మంచిదే. ఇక భార్యలోని ఒక కొరత భర్తకు గనక నచ్చకపోతే మరో మంచి లక్షణం ఎంతో నచ్చవచ్చు. అందుకే హదీసులో చెప్పబడింది ఏమిటి అంటే, మీ భార్యలో మీకు 100లో 99 విషయాలు నచ్చకపోవచ్చు, కానీ ఏదో ఒక్క విషయం వల్ల మీకు, మీ కుటుంబానికి, మీ సంపదకు, మీ సంపాదనకి, మీ తల్లిదండ్రులకి, బంధుమిత్రులకి, మీ కుటుంబానికి ఏదో ఆమెలో ఉన్న ఒక్క విషయం వల్ల మీకు లాభం ఉండవచ్చు. మీకు ఆమెలో 99 విషయాలు నచ్చకపోయినా ఏదో ఒక్క విషయం వల్ల అల్లాహ్ మీకు ఆమెలో లాభం పెట్టి ఉండవచ్చు అని. అందుకే ఆ ఒక్క విషయం కోసమైనా సరే ఆమెతో మీరు సద్వర్తనతోటి, మంచి పద్ధతితోటి మెలగండి అని చెప్పడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. ఇక అత్యాచారం చేయకుండా ఆపడమే అతనికి నీవు చేస్తున్న సహాయం. ఎవరైనా ఒక అత్యాచారానికి కానీ, చెడు అలవాట్లకు కానీ, పాపాలకి, నేరాలకి, ఘోరాలకి, మోసానికి, క్రైమ్స్కి, నేరాలకి, ఘోరాలకి ఎవరైనా వెళ్తున్నారు, అటువంటి చేస్తున్నారని అనిపిస్తే, అటువంటి వాటి నుంచి వారిని నీవు గనక ఆపితే అదే నీవు వారి కోసం చేసే సహాయం. అందుకే అటువంటి